హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మనకి నవంబరు మాసం అయిపోవచ్చింది. డిసెంబర్ కూడా స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి చలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మన మిరప తోటల్లో ఫంగస్ తెగుళ్ళు అనేవి ప్రబలే అవకాశం ఉంది. ఒకవేళ లేనట్లయితే వస్తాయి. ఒకవేళ ఉన్నట్లయితే ఆ తెగుళ్ళు అనేవి తిరిగి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం తెగుళ్ళకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి. లేనట్లయితే తోటలు అనేవి పాడే అవకాశం ఉంటుంది. అలాగే మన మిరప తోటల్లో కేవలం ఒక రకానికి పనిచేసే తెగులు మందు తెచ్చుకోవటం కాకుండా చాలా రకాలైనటువంటి తెగుళ్ళకు పనిచేసే తెగుళ్ళు మందులు అనేవి ఎంచుకొని స్ప్రే చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకోసం ప్రతిసారి మనం ఒక్కొక్క తెగుల్ని నిర్మూలించుకోవడం కష్టం కదండి. కాబట్టి మనం మల్టిపుల్గా పనిచేసే మందులు తెచ్చుకోవాలి. కాబట్టి నేను ఈరోజు ఉన్నట్లయితే తగ్గించడానికి, లేదంటే రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి తెగుళ్ళు మందు అనేది తెచ్చుకోవడం జరిగిందండి. అలాగే మనం మిరప తోటలకి రెసిస్టెన్స్ పవర్ అనేవి ఇచ్చుకుంటూ ఉండాలండి. అంటే వైరస్ తెగుళ్ళు అనేవి వ్యాప్తి చెందకుండా, ఒకవేళ వచ్చినా కూడా వైరస్ తెగుళ్ళు మొక్క తట్టుకొని నిలబడటానికి మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఇవ్వాలండి. సో నేను ఈరోజు ఆ 2 రకాలుగా పనిచేసేటువంటి మందులు తెచ్చుకోవడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేప్పటికి ఫంగస్ తెగుళ్ళని నిర్మూలించడానికి, లేదంటే ఒకవేళ తెగుళ్ళు రాకుండా కాపాడుకోవడానికి మందు తెచ్చుకోవడం జరిగిందండి. అదే నాట్కో కంపెనీ వారి నాట్కోర్ అండి. అయితే ఇట్లా వచ్చేప్పటికి 2 రకాలైనటువంటి టెక్నికల్స్ అనేవి ఉంటాయండి. ఒకటి అజాక్సిస్ట్రోబిన్ 11% అండి. అలాగే టెబ్యూకనజోల్ 18.3% అండి. అజాక్సిస్ట్రోబిన్ 11% అండి, అంటే 11%. అలాగే టెబ్యూకనజోల్ 18.3% అండి. అయితే మనం దీంట్లో ఉన్నటువంటి అజాక్సిస్ట్రోబిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ అజాక్సిస్ట్రోబిన్ అనేది మన మిరప తోటలో వచ్చేటువంటి 90% తెగుళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి. కాబట్టి నేను ఇటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ప్రీవియస్ వచ్చేప్పటికి ఎస్టీఎం స్ప్రే చేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్సే ఈ 2 అండి. మనం ఈజీగా సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే కస్టోడియా అంటాం కదండి, ఆ కస్టోడియాలో ఉన్నటువంటి టెక్నికల్సేనండి ఇవి కూడా. కాబట్టి ఇది వేరే కంపెనీ వాళ్ళది కాబట్టి వీళ్ళు ఇలా పెట్టుకోవడం జరిగిందండి. అయితే మనం ఈ 2 రకాలైనటువంటి టెక్నికల్స్ మన మిరప తోటల్లో ప్రజెంట్ వచ్చేటువంటి కొమ్మకుళ్ళుడు తెగులు, అలాగే బూడిద తెగుల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తాయి. ఒకవేళ తెగులు కానీ లేనట్లయితే రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాయండి. కాబట్టి ఇది ఎంచుకోవడం జరిగింది నేను. సో ఫైనల్గా మనం దీని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 250 ml అండి, సరిపోతుంది. అయితే ఇది వచ్చేప్పుడు ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది కాబట్టి మొక్కల మీద ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, అంటుకొని పోతూ ఉంటుందండి. కాబట్టి ఇటువంటి తక్కువ రేట్లో కలిగినటువంటి మందులు సెలెక్ట్ చేసుకొని నేను స్ప్రే చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మార్కెట్లో మిరపకాయలు రేట్ ఉండొచ్చు, రేట్ ఉండకపోవచ్చు కదా, మనం చెప్పలేం కదా. రేట్ ఉంటే హ్యాపీనే, రేట్ లేనట్లయితే మనం నష్టపోకూడదు కదా. అందుకోసం అలా చేస్తూ ఉంటానండి. అయితే మిత్రులారా, నేను చెప్పాను కదండి, మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ అనేవి ఇచ్చుకోవాలని. అంటే తెగులు బారి నుండి కానీ, లేదంటే వైరస్ బారి నుంచి కూడా పంటలు కాపాడబడాలి కదా. ఒకవేళ తెగులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడాలి, లేదంటే వైరస్ వచ్చినా కూడా వైరస్ బారి నుండి మొక్క తట్టుకొని నిలబడాలి. కాబట్టి నేను మ్యాక్స్ ప్రో అనేది తెచ్చుకోవడం జరిగిందండి. ప్రీవియస్ నేను మ్యాక్స్ కూడా చెప్పాను కదా, అయితే ఇది మ్యాక్స్ ప్రో అండి. సో దీంట్లో కూడా సేమ్ అన్నీ అవే ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫార్ములా నెంబర్ 4 ఉంటుంది. అంటే మన జింకు, బోరాను, మ్యాంగనీసు, కాపరు ఇవన్నీ ఉంటుంది సేమ్ దీంట్లో కూడా. అయితే ఇది కూడా చీలేటెడ్ ఫామ్లోనే ఉంటుందండి. అలాగే దీని డోస్ చూసుకున్నట్లయితే 250 గ్రామ్సేనండి ఎకరానికి వచ్చేప్పటికి. చెప్పాను కదండి మొక్కకి రెసిస్టెన్స్ పవర్ కావాలని. సో ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. అలాగే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే మనుషులకి కంప్లీట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంత హెల్తీగా ఉంటారో, మొక్కలు కూడా కంప్లీట్ ఫుడ్ తీసుకున్నప్పుడు అంతే హెల్తీగా ఉంటాయండి. కాబట్టి ఇది నేను ఎంచుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి ఈరోజు వచ్చేప్పటికి. అలాగే దీంట్లో ఉన్నటువంటి జింక్ గురించి మాట్లాడుకోవాలని ప్రతిసారి చెప్తానే ఉన్నాను. జింక్ అనేది మొక్కలకి రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి జింక్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే, అంటే మనం ప్యూర్ జింక్ కాకుండా ఇలా మైక్రోన్యూట్రియంట్స్ ఫామ్లో జింక్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క రెసిస్టెన్స్ పవర్ వస్తూ ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ బాగా వచ్చి దిగుబడి కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుందండి.
సో అదేనండి నేను ఈరోజు తెచ్చుకున్నటువంటి రెండో మందు. అలాగే ఇంకోటి కూడా తెచ్చుకోవడం జరిగిందండి. అదే బోరాన్ అనమాట. బోరాన్ అంటాం కదా, అదేనండి. బోరాన్ 20% ఉంటుంది దీంట్లో. అయితే మిత్రులారా, ఈ బోరాన్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను ఇంతవరకు ప్యూర్ బోరాన్ అనేది స్ప్రే చేసుకోలేదు. యాక్చువల్గా నేను 2-3 సార్లు స్ప్రే చేసుకుంటూ ఉంటాను ప్యూర్ బోరాన్ అనేది. కానీ ఈ సంవత్సరం వచ్చేప్పటికి ఇదే ఫస్ట్ టైం అండి. అయితే మనం దీని డోస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. దీని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 250 గ్రామ్స్ అండి. మొక్క స్టేజ్ని బట్టి మీరు స్ప్రే చేసుకోండి అండి. సో మనం ఈ బోరాన్ గురించి తెలుసుకున్నట్లయితే, ఆకులు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి బోరాన్ లోపం ఉన్నట్లయితే. ఆకు ఈనెలు అనేవి మంచి ముదురాకు పచ్చలో ఉండి, ఆ సైడ్ నుంచి అటువంటి ఈనెలు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయండి. ఈ బోరాన్ లోపం జరిగినప్పుడు ఇలాగే వస్తూ ఉంటుంది. కాబట్టి మన మొక్కలకి బోరాన్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే మనకి పండుపోత వస్తూ ఉంటుందండి. పండుపోత తొడేలు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి కదండి. ఈ పండుపోత వచ్చినట్లయితే మనం ఈ బోరాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పండుపోత రాకుండా కాపాడబడుతుంది. అలాగే వచ్చిన పూత వచ్చినట్టు కూడా కంపల్సరీ కాయగా మారుతూ ఉంటుందండి. కాబట్టి నేను చాలా ఫ్రీక్వెంట్గా ఈ బోరాన్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ చేసిందండి. ఇక్కడ నుంచి స్ప్రే చేస్తూ ఉంటాను ప్రతి 15 రోజులకు ఒకసారి. వీలుండి మీరు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి బోరాన్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉండండి అండి. అయితే ఇది పండుపోతూ ఉపయోగపడుతుంది. అలాగే వచ్చిన పూత వచ్చినట్టు హాయిగా మారడానికి ఉపయోగపడుతుందండి. అయితే మనం ఈ బోరాన్ అనేది ఎందుకు స్ప్రే చేసుకోవాలంటే, కంపల్సరీ సెల్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. అంటే కణ విభజన, అంటే కణాలు అనేవి, అంటే మొక్క పెరిగేటప్పుడు కణాలు నాశనం అవుతూ ఉంటాయి కదండి. అంటే మొక్క పెరిగేటప్పుడు కణాలు అనేవి నాశనం అవుతూ ఉంటాయండి సెల్ డివిజన్ జరిగి. ఈ సెల్ డివిజన్ జరిగినప్పుడు, కణాలు నాశనం అయినప్పుడు మొక్క ఇబ్బంది పడకుండా, అంటే వ్యాధుల బారిన పడకుండా కూడా ఈ బోరాన్ అనేది చాలా బాగా కాపాడబడుతుందండి. అంటే మీరు అనొచ్చు, ఎలాగ తెలిసిద్ది నీకు మొక్కలు సెల్ డివిజన్ జరిగినప్పుడు కణాలు నాశనం అవుతాయి అని చెప్పేసి అని మీరు అడగవచ్చు. చిన్న మొక్కలు కాబట్టి మనకి తెలియదు. కానీ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి పెద్ద చెట్లు ఉంటాయి చూసారా, ఇది చింత చెట్లు కానీ లేదంటే వేప చెట్లు కానీ, వాటికి బెరడు వస్తూ ఉంటుంది. అంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు, కాండం చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అలా పెరిగే కొద్ది ఏమవుద్దంటే ఆ బెరడులాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అవన్నీ సెల్ డివిజన్ జరిగి అలాగా బెరడులాగా ఫామ్ అవుతాయండి. మనం దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ చిన్న మొక్కలకైతే మనకి తెలియదు కదండి. కాబట్టి మీకు వివరణ అనేది ఇవ్వటం జరిగిందండి. కాబట్టి ఈ సెల్ డివిజన్ జరిగినప్పుడు మొక్కలు ఇబ్బంది పడకుండా కూడా ఈ బోరాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఇలాంటి మంచి ప్రయోజనాలు అనేవి ఈ బోరాన్ వలన కలిగి ఉంటాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ బోరాన్ కూడా స్ప్రే చేసుకుంటూ ఉండండి, ఎకరానికి 1/4 కిలో. కాబట్టి ఇదేనండి ఈరోజు నేను చెప్పాలి అనుకున్నటువంటి విషయాలు. అలాగే నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నటువంటి మందులు అయితే, సో మిత్రులారా, జస్ట్ ఒక తోట చూపిస్తానండి మీకు. నాది జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు చూడండి అండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకుంటే లేదండి. చూడవచ్చు మిత్రులారా మీరు ఎలా ఉందో నా తోట. ఇదిగోండి రైతు సోదరులారా, నా తోట అయితే ఇలా ఉండటం జరిగిందండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేయండి అండి. ఇంకా ముడత అయితే ఉండటం జరిగింది కొంచెం. దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఒక్కసారి క్లియర్ అవ్వటం అనేది జరగదండి. మనం స్లోగా చేసుకుంటూ ఉండాలి. గమనించవచ్చు రైతు సోదరులారా మీరు. ప్రజెంట్ అప్పుడైతే నా తోట అంతకుముందు ఇలాగ లేదండి. ఇప్పుడే కొంచెం గ్రోతింగ్ అనేది రావడం జరిగింది. చెప్పాను కదండి, నాకు ఈ సంవత్సరం అరకలు తోలలేదు. అలాగే ముందు కట్టలు కూడా 35 రోజులకు పోసుకోవడం జరిగిందని. అయినా కూడా నా తోట అయితే ఇలాగ ఉందండి. గమనించవచ్చు మీరు. ఇదిగోండి పండిపోతా, ఇదిగోండి ఈ పూత రాలిపోతుందండి. ఈ పూత రాలిపోతుంది. సో మనం బోరాన్ లాంటివి, బోరాన్ లేదంటే మైక్రోన్యూట్రియంట్స్ అనేవి ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పూత అనేది రాలిపోకుండా అది కాయగా మారుతూ ఉంటుంది మిత్రులారా. చూశారు కదండి, నా తోట అయితే ఇలా ఉండటం జరిగింది. గమనించవచ్చు మీరు. అదిగోండి, అది వచ్చేప్పటికి అది 1/2 ఎకరం తోట అండి. ప్రజెంట్ అయితే నేను ఎకరం తోటలో ఉన్నాను. చూశారు కదండి రైతు సోదరులారా, అవేనండి నా తోట పరిస్థితి అలాగైతే ఉంది. కాబట్టి మీరు కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు తక్కువ రేట్లో కలిగినటువంటి మందులు స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. అందరూ